మనతో పాటు కార్పొరేటర్ శ్యామల గారు ఉన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఒక అంశం అయితే కనిపిస్తూ ఉంది. ఇటు అధికార పార్టీ నుంచి అయితే ప్రభుత్వం నుంచి అయితే గట్టిగా ఒక ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడదాం మరి ఎట్లా చూస్తారు మేడం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా టీవీలలో ప్రజలలో కూడా వినిపిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇది ఏదైతే లఘుచర్ల రైతులకు సంబంధించిన సంఘటన గురించి ఏం చెప్తారు? అది ఒక్కరోజు కాదు కదండి. 11 మంత్స్ నుంచి వాళ్ళు టార్గెట్ చేశారు కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని జైల్లో ఎట్లా పెట్టాలా, ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ప్రజల సంక్షేమం గురించి కంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులని, వాళ్ళ నాయకత్వాన్ని ఎట్లా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం నడిపిస్తుంది. సో ఇది కూడా దాంట్లో ఒక భాగమే డెఫినెట్గా. ఎందుకంటే ప్రజలు వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో వాళ్ళ అంటే వాళ్ళని ప్రశ్నించిండ్రు, ఆపే ప్రయత్నం చేశారు. దాంట్లో కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయి. దాన్ని మేము కూడా అంటే అధికారుల మీద జరిగిన జాడిని మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. అట్లా జరగాల్సిన ఇన్సిడెంట్ కాదది. అయినా అట్లా జరిగింది కాబట్టి దాన్ని లీగల్గా పోలీస్ వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. కానీ అన్యాయంగా బీఆర్ఎస్ పార్టీ మా నాయకులు ఉన్నారని చెప్పేసి దాంట్లో వీళ్ళని పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. 100% మా కేటీఆర్ గారు అయితే లేరు. ఎందుకంటే వాళ్ళు నిరంతరం మన రేవంత్ రెడ్డి గారు చేసే అన్యాయాలన్నీ ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఆయనని కంట్రోల్ చేయాలి. ఎట్లా ఆయనను కంట్రోల్ చేస్తే కింద ఉన్న నాయకులందరూ కంట్రోల్ అవుతారన్న ఉద్దేశంతో వాళ్ళన్నీ ఇట్లాంటి లెక్కలు చేస్తున్నారు. మేము దాని అన్నింటినీ తిప్పికొడుతున్నాం కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలో కూడా ఈ అరెస్ట్ కూడా వాళ్ళకి భయమవుతుంది. చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, అవి ఆ కన్ఫ్యూజన్లో కూడా వాళ్ళు రోజుకొక ఈరోజు చేస్తాం, ఆ రోజు చేస్తాం, ఈరోజు చేస్తాం, ఆ రోజు చేస్తామని రోజు దాన్ని డ్రాగ్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇదంతా కూడా వాంటెడ్గా చేస్తున్నారు. ప్రజల పక్షాన వీళ్ళు ప్రతిపక్షంగా డెఫినెట్గా మేము ప్రజల పక్షాన్నే ఉంటాం. వాళ్ళు కొట్లాడుతున్నారు అని చెప్పేసి కేటీఆర్ గారిని టార్గెట్ చేసారు. ఏదో ఒకటి డే 1 నుంచి వాళ్ళు ఏదో ఒక ఇన్సిడెంట్, కాళేశ్వరం అని చెప్పేసి ప్లస్ ఈ ఫార్ములా, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, రేవ్ పార్టీ అని ఏదో ఒక ఇన్సిడెంట్స్ని ముందుకు తీసుకొని వచ్చి దాన్ని సాగదీసుకుంటూ పోతున్నారు. ప్రజలు వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి అడగద్దు, డెవలప్మెంట్ గురించి అడగద్దు అని చెప్పేసి వాళ్ళు ఏదో ఒక కార్యక్రమాన్ని ముందు పెట్టి దాన్ని మర్చిపోయే విధంగా వాళ్ళు చేయడం జరుగుతుంది. కానీ ఎక్కడ సాల్వ్ అయితే వాళ్ళు తెలుసుకోవాలి కదా. వాళ్ళకి బుద్ధి లేక ఇవన్నీ పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తున్నారు. ఈ ఫోకస్ ఏదో పోలీస్ డిపార్ట్మెంటే కానివ్వండి, గవర్నమెంటే కానీ ఇదే ఫోకస్ ప్రజల మీద పెట్టుంటే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఫుల్ఫిల్ చేస్తుండే, వాళ్ళు ఇంత ఇబ్బంది పడకపోతుండే, మీ అందరి ముందు మీడియా ముందు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకునే పరిస్థితి రాకుండా. ప్రజాపాలన అన్నారు, ప్రజలు డైరెక్ట్గా వచ్చి మాకు దరఖాస్తులు ఇవ్వచ్చు, మీ సమస్యలన్నీ మాకు చెప్పుకోవచ్చు అని చెప్పడం జరిగింది. మేము కంచెలు తీసేస్తున్నామని అన్నారు. కానీ అవన్నిటి కూడా ఇప్పుడు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇంకా పెద్ద పెద్ద వేసి ప్రజలను రానియకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేయించి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఏది అడిగినా కూడా ఇమీడియట్గా సోషల్ మీడియాలోనో కానివ్వండి, మీడియా ముఖంగా కానివ్వండి వారి బాధను వ్యక్తం చేసుకుంటూ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా ప్రజలు వెనకపోతలేరు, నాయకులు వెనకపోతలేరు. వాళ్ళు చేసే వైఫల్యాలను ఎండగడతానే ఉన్నారు నిరంతరం. దాన్ని ఆపడానికి మా పార్టీ నాయకులను కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఎవరు ఏం చేసినా కూడా డెఫినెట్గా మేము ఎదుర్కొంటాం, లీగల్గా కూడా ఎదుర్కొంటాం, వాళ్ళకి సపోర్టివ్గా ఉంటాం, ప్రజలకు ఉంటాం, మా నాయకులకు కూడా ఉండడానికి తెలుసు. లఘుచర్లకు సంబంధించి మీరు కూడా చూసే ఉంటారు. అక్కడ ఎవరైతే ఈ అఘాయిత్యం చేసినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళు రైతులు కాదు, వాళ్ళకి అసలు భూమే లేదు. బీఆర్ఎస్ నేత ఎవరైతే సురేష్ ఉన్నారో తనకు ఎలాంటి భూమి అక్కడ లేదు. ఇంకా చాలామందికి కావాల్సుకునే బీఆర్ఎస్ నేతలు ఈ దాడికి పాల్పడ్డారు. దీంట్లో ప్రధానంగా కేటీఆర్ కూడా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా, దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు భూమి లేనిదే ఆయన స్వయంగా నాకు ఉంది అని చెప్పేసి అంత ధైర్యంగా వచ్చి చెప్పట్లేదు కదా ఒక కలెక్టర్కి. అండ్ ఏ ఇన్సిడెంట్ జరిగినా ఏది జరిగినా ప్రభుత్వంకి డెఫినెట్గా ఇంటెలిజెంట్ రిపోర్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏ చిన్న విషయమైనా కూడా మా ఇళ్ళ ముందు, మా పార్టీ ఆఫీసుల ముందు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ముందు, అందరి ఇళ్ళ ముందు పోలీసు వాళ్ళని అంతగానని డిప్లాయ్ చేస్తున్నారు. ఏదో ఒకటి ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఉంటేనే కదా. సో అంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుందని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు అక్కడ పోలీసు వాళ్ళు ఉండాలి, అక్కడ లేరు. అంటే వాంటెడ్గా వాళ్ళే అక్కడ క్రియేట్ చేశారు. ఇట్లా ఒకటి ఇన్సిడెంట్ జరిగితే మనం వీళ్ళని టార్గెట్ చేసి లోపలేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక రైతు పోయి ఆయనకు భూమి లేకపోతే అంత ధైర్యంగా ఎట్లా చెప్తారు? ఆయనకు కూడా వెరిఫై చేస్తే నా మీదకి వస్తుందన్న భయం కూడా ఉంటుంది. సో అట్లా ఉన్నాక ఆయన ఎందుకు పోయి అట్లా చెప్పడం జరుగుతుంది? ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్. వాంటెడ్గా మా నాయకులని, అక్కడ ఉన్న ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మాట్లాడకుండా వాళ్ళ భూములు ఇచ్చేసేయాలన్న ప్రయత్నమే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారని క్లియర్గా తెలుస్తుంది. ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. ఇప్పుడు చూసుకుంటే ఊర్లలో కంప్లీట్గా ఇంటర్నెట్ బంద్ చేయడం, మీడియా పోనీయకుండా ఉండడం, సో సైలెంట్ చేసేసారు. ఇప్పుడు పోయి ఎవరైనా ఏమైనా అడిగినా కూడా వాళ్ళని దౌర్జన్యంగా
ఇదేంది పోలీస్ స్టేషన్కి పిలిచి కొట్టి వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఎవరు పోయి అడగద్దు చేయొద్దు అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏది చేసినా కూడా న్యాయస్థానంలో అన్నీ తేల్చాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అక్కడ మాకైతే నమ్మకం ఉంది. ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తాయి. ఎందుకంటే హాలిడేస్ ఉన్నాయి. సో అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని రోజులు ఐ మీన్ కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టి ఇక మమ్మల్ని అందరినీ సైలెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కూడా ఇదే కోణంలో అరెస్ట్ చేశారు 100% అండి. ఇప్పుడు ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే ఆ లోకల్, అక్కడ వాళ్ళ ఎమ్మెల్యే స్వయంగా సీఎంఏ ఉండి ఆయనకు వాళ్ళకి ఆ ప్రజలకు టైం ఇస్తలేరని చెప్పేసి మాకు సపోర్ట్ చేసే వ్యక్తులు ఎవరు ఉన్నారని అక్కడ ఉన్న ప్రజలు వివిధ పార్టీ నాయకులను కలవడం జరిగింది. దాంట్లో మా పార్టీ నాయకుడిని కూడా కలిసిండు. ఆయన ఒకప్పుడు ఎమ్మెల్యే ఉండే, ప్రజల సమస్యలు ఆయనకు ఐడియా ఉంది కాబట్టి వాళ్ళ కాన్స్టిట్యున్సీలోనే ఫార్మాసిటీ గురించి పెడుతున్నారు. ఎందుకంటే ఫార్మాసిటీ అనేది అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బందికరమైన ప్లేస్ అది. సో అక్కడ పెట్టడం వ్యతిరేకిస్తున్నారు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఒక దగ్గర ఐ మీన్ మనకి ల్యాండ్ ఎక్వైజిషన్ తీసుకొని వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. ఇప్పుడు అది కాదని చెప్పేసి వాళ్ళ అల్లుడు కోసం అని చెప్పేసి వాళ్ళ ఊర్లో అట్లా చేస్తుంటే సో ప్రజలు ప్రశ్నిస్తారు. దానికి వాళ్ళకి సపోర్టివ్గా ఎవరు ఉన్నారో ఆ నాయకులకు అందరినీ అప్రోచ్ అయినారు. అట్లా అంటే వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి గారి ఏమంటారు ఆఫీసర్లకి ఫోన్ చేసి ఉండొచ్చు, మిగతా వ్యక్తులకు కూడా ఫోన్ చేశారు. వాళ్ళకి ఫోన్ చేస్తే ఇక వీళ్ళందరూ కలిసి చేశారని అంటారా? కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేయడానికి, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఇవన్నీ చేస్తున్నారు. కంప్లీట్గా సీఎం రేవంత్ రెడ్డి గారి స్క్రిప్ట్ మేరకు ఇవన్నీ నడుస్తున్నాయి. ఎంత డ్యామేజ్ చేయాలన్నా కూడా మేమైతే దానికి తలొగ్గేది లేదు. డెఫినెట్గా వాళ్ళని ప్రశ్నిస్తాం. రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ఉందని అనుకుంటున్నారు. 100% ఉంది. ఆయన హోమ్ మినిస్టరు, ఆయన కాన్స్టిట్యున్సీ, ఆయనకు డ్యామేజ్ కావద్దు, డ్యామేజ్ కాకుండా ఎట్లా చేయాలి. సో ఆయన ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్ మేరకు అధికారులు పనిచేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ప్రజలకి రక్షణగా ఉండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకుండా చూడాలి. కానీ ఇంత ఇబ్బంది, వాళ్ళని దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి వాళ్ళని బెదిరించి వాళ్ళ భూములు లాక్కోవాలి, వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని కొట్టి ఇట్లాంటివన్నీ చేస్తుంటే వాళ్ళు ఇంకెక్కడ చెప్పుకుంటారు? వాళ్ళే ఇంత అన్యాయంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేసే నాయకుల దగ్గరికి పోతారు. అట్లా మా నాయకుల దగ్గరకు వచ్చి మా సపోర్ట్ కోరిండ్రు. మా వాళ్ళు కూడా క్లియర్గా చెప్పారు, అవును మా పార్టీ నాయకుడే, ఆయన భూమి ఉంది, ఆయన పార్టీ నాయకుడు కాకుండా అక్కడ ఉన్న రైతుగా ఆయన భూమి ఉన్న వ్యక్తిగా చూడండి, ఎందుకు అట్లా అని చెప్పేసి మేము కూడా మాట్లాడుతున్నాం. ఇప్పుడు అదే వ్యక్తి ఇన్ కేస్ రేవంత్ రెడ్డి గారి తమ్ముడుకో రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసిండ్రు, దాంట్లో కాల్ లిస్ట్లో ఉందని అనుకోండి, అట్లా రేవంత్ రెడ్డి గారు చేసిండని అనాలా? ఇక అట్లా అనలేకనే మా పార్టీ నాయకుల మీద వేసి ఇట్లా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. కస్టడీ రిమాండ్లో కూడా నరేందర్ రెడ్డి ఒకే మాట చెప్పినట్టు చెప్తా ఉన్నారు. ఏదైతే కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉందన్నట్టు కూడా తనకి కాల్ చేసిన విషయాలు కూడా అన్ని కూడా ఇన్వెస్టిగేషన్లో చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే ఎట్లా ఉంటుంది? అంటే రిమాండ్ రిపోర్టు వాళ్ళకి ఏది వస్తే ఏది రాయాలనుకుంటే అది రాస్తారండి. డెఫినెట్గా ఆయనని ఇబ్బంది పెట్టో ఆయనని ఏదో రకంగా ఆ రిమాండ్ రిపోర్టు తయారు చేసారు. బట్ కోర్టులో మాత్రం డెఫినెట్గా దానికి ప్రూఫ్స్ అనేది కావాలి కదా. సో వాళ్ళేమో కాల్ రికార్డ్స్ ఉన్నాయి అంటున్నారు, కాల్ డేటా ఉందని అంటున్నారు. తీయండి, ఎవరు ఏం మాట్లాడిరో ఎవరు ఏం చేసిండ్రో. అంటే ఇప్పుడు కాల్ రికార్డింగ్ డేటా అవన్నీ అని అంటున్నారు, మరి ఫోన్ ట్యాపింగ్ గురించి ఇంతగానో ఇష్యూ చేస్తున్నారా? అంటే వీళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా? ఎవరు ఏం జరుగుతున్నాయి ఏంటిది అనేది వీళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారా? సో అట్లా మేము అనుకోవాలా? సో ఇవన్నీ డ్రామాలు, ఇవన్నీ కథలు, ఇబ్బంది పెట్టాలా, డ్యామేజ్ చేయాలా, ఎన్నో రోజుల నుంచి కేటీఆర్ గారిని ఇమేజ్ని డ్యామేజ్ చేయాలా, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ని కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రజలలో పోయి వీళ్ళ మంచి పేరు తెచ్చుకుంటున్నారు, మాకు ఇబ్బంది అవుతుంది, కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ చర్యలకు పాల్పడి వాళ్ళని అంటే కామ్ చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు. ఒక్కవేళ అరెస్ట్ చేస్తే మాత్రం మేము ఊరుకునే పరిస్థితి లేదు. లీగల్గా ఫైట్ చేస్తాం, ధర్నాలు చేయడానికి ఊరుకోము, ఇంకెక్కడికైనా వెళ్ళడానికి రెడీగా ఉంటాం. ప్రజలకు ఏం చెప్తున్నారు? ప్రజలు గమనిస్తారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతుందో. గత 11 months నుంచి ప్రభుత్వం ఏర్పాటునైనప్పటి నుంచి వాళ్ళ గ్యారంటీలు ఎక్కడికి పోయినాయి, ప్రజల మీద వాళ్ళ దృష్టి ఎక్కడ ఉంది, ఏం జరుగుతుంది అనేది ప్రజలందరూ క్లియర్గా మీ మీడియా ముఖంగానే ప్రతి ఒక్కటి వారికి తెలుస్తుంది. అండ్ లైవ్గా కూడా గ్రౌండ్లో కూడా తెలుస్తుంది. అసలు డెవలప్మెంట్ ఏం లేదు, 6 గ్యారంటీలు అన్నారు, దాని గురించి ఏం ముచ్చటలేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే కక్షపూరిత రాజకీయాలు, ఒక పార్టీని ఫోకస్ చేసి వాళ్ళని డ్యామేజ్ చేయాలా, వాళ్ళని ఇబ్బంది పెట్టాలా, అదే రకంగా వాళ్ళకు అవసరమయ్యే పనులు మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు హైడ్రా కానివ్వండి, 4th సిటీ కానివ్వండి, ఫార్మా సిటీయే కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరం వచ్చే విషయాలు, వాళ్ళకి ఇన్కమ్ వచ్చే సోర్స్. సో ఇవన్నిటినీ కూడా ఇవన్నీ చేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టి వాళ్ళ నోర్లు మూపిచ్చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ, ఎందుకంటే ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో వాళ్ళకే తెలియదు. సీఎం రేవంత్ రెడ్డి గారి సీటు గ్యారంటీ ఆయనకు తెలియదు. సో ఉన్నప్పుడే అన్నీ చదువుకోవాలా, అదే పని చేస్తున్నాడు ఆయన. సో ఇంత ఘోరంగా ఆయన ఆలోచించి ప్రజల
ని ఇబ్బంది పెట్టి చేస్తున్నాడు అని అంటేనే అర్థమైపోతుంది. ఇక నెక్స్ట్ టైం రాము, ఇక ఉన్నన్ని రోజులే మనం ఏమున్నా కూడా చేసుకొని పోవాలన్న ఆలోచనతోనే ఇట్లాంటి చర్యలకు పోతున్నాడని నేను అనుకుంటున్నాను.